హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇవాళ నేను ఉదయం టిఫిన్ వచ్చేసి గారెలు వేస్తున్నానండి. రోజు ఇడ్లీ దోశ బోరు కొట్టిందంట, సరే అని చెప్పి గారెలు వేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది గారెలు అయితే వేసి. సో ఇదివరకైతే వైజాగ్లో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వారంలో ఒక రోజు గారెలు అయితే ఖచ్చితంగా వేసేదాన్ని. అది ఉదయం అయినా సాయంకాలం అయినా ఖచ్చితంగా వేసేదాన్ని. ఎందుకంటే గారెలు అంటే మా వాళ్ళకి అంత ఇష్టం అనమాట. సరే అని చెప్పి ఇంక ఇవాళైతే గారెలు వేస్తూ ఉన్నాను. కొంచెం పప్పే కాబట్టి మిక్సీలో అయితే వేసుకుంటాను ఒక 2 సార్లు అలాగా. ఇవాళ ఏంటి అంటే గారెల్ని ఈవినింగ్కి కూడా ఉంటుంది కదా, అంటే ఇప్పుడు వాళ్ళు ఈవినింగ్ 5 o'clockకి తినాలి అంటే గారెలు కూడా ఉంటాయి కదా, పాడైపోవు. సో ఎప్పుడు దోశ ఇడ్లీ లేకపోతే పాప్కార్న్ ఇలాంటివి పెడతా ఉన్నాను. ఇంక ఇవాళ గారెలు అయితే మార్నింగ్కి ఉంటాయి, ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటాయి పాడవకుండా అని చెప్పి చేస్తున్నాను. అయితే మిక్సీలో కొంచెం కొంచెం పప్పు వేసుకొని ఫస్ట్ ఒక 2-3 పల్స్ ఇచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కనుక మిక్సీ చేసుకుంటే ఇదిగోండి మనకి గ్రైండర్లో ఎలా అయితే వస్తుందో మిక్సీలో కూడా అలాగే వస్తుంది అనమాట. గారెలు కూడా సాఫ్ట్గా వస్తాయి. అయితే పప్పుని నేను నైటే నానబెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచేసాను. అప్పుడు ఏంటి అంటే మనకి పప్పులో ఇంకా మనం సపరేట్గా వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదు. పప్పు కూడా అంటే మనకి గారెలు కూడా క్రిస్పీగా వస్తాయి. అలా అని నూనె అయితే ఏమీ పీల్చదండి. మీరు పప్పుని బాగా వాటర్ వేసి కనుక జారుగా చేస్తే మాత్రం కొంచెం ఆయిల్ పీలుస్తుంది, కానీ ఇలా గట్టిగా రుబ్బుకుంటే మాత్రం మనకు ఆయిల్ అయితే ఏం పీల్చదు. సో గారెల పిండి అయితే రుబ్బేసి పక్కన పెట్టేశాను. అయితే గారెల్లోకి మామూలుగా మనము ఆనియన్ వేస్తాం కదా, సో ఇవాళ నేను ఆనియన్ వేయకుండా క్యాబేజీ వేస్తున్నాను. ఒక్కొక్కసారి అంతే, క్యాబేజీ ఉంటే క్యాబేజీ, తోటకూర ఉంటే తోటకూర. మాకు నెల్లూరు సైడు చిర్రాకు అని దొరుకుతుంది, ఆకుకూర అనమాట. అది చిర్రాకు అంటారు, తోటకూర లాగా ఉంటుంది. దాన్ని కూడా సన్నగా చాప్ చేసేసి అందులో బాగా అల్లము పచ్చిమిర్చి అవన్నీ వేసి గారెలు వేసేవాళ్ళు అనమాట. మాకు అక్కడ ఒక హోటల్ ఏదో ఉంది, గుర్తు రావట్లేదు హోటల్ పేరు. వాళ్ళు ఏంటి అంటే ఆకుతో చేసేవాళ్ళు. మామూలుగా కొంతమంది శనగపప్పులో వేస్తారు కదా, కానీ అలా కాదు. శనగపప్పులో కాకుండా ఇలా మినపగారెల్లో ఆకులు కానీ, అదే ఆకులు అంటే నా ఉద్దేశం తోటకూర కానీ లేకపోతే చిర్రాకు కానీ, లేదంటే ఇలా క్యాబేజు క్యారెట్ ఇట్లాంటివి కనుక వేసేసి వడల్లాగా ఇచ్చేస్తే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ క్యాబేజీ వేసినా కూడా అలాగే ఉంటుంది. సో క్యాబేజీ తినని పిల్లలకి ఇలా కూడా చేసి పెట్టచ్చు అనమాట. సో అందుకని చెప్పి మా వాళ్ళు క్యాబేజీ బాగానే తింటారండి. క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఈ 3 మాత్రం బాగా తింటారు. ఫ్రైడ్ రైస్లో కానీ కర్రీ కానీ ఇలా గారెల్లో వేసినా ఎందులో వేసినా సరే క్యాబేజీ అది బాగానే తింటారు. సో అందుకనే ఇంకా గారెల్లో అయితే వేస్తున్నాను. గారెల్లో పచ్చిమిర్చి కరివేపాకు అల్లము అలాగే క్యాబేజీ మంచిగా చాప్ చేసుకొని దాంతో అయితే ఇప్పుడు గారెలు వేస్తూ ఉన్నాను. సో నాకైతే గారెలు వేయడం చాలా ఇష్టం అనమాట. ఎంజాయ్ వేస్తాను గారెలు అయితే. అలాగే ఇంకా ఇవాళ మంచి రెసిపీస్ అయితే షేర్ చేశాను. వ్లాగ్ అయితే చివరి వరకు చూస్తూ ఉండండి. చూడండి గారెలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి, అలాగే సాఫ్ట్గా ఉన్నాయి. మామూలుగా మనం మిక్సీలో చేస్తే చాలామంది అంటే గట్టిగా వస్తాయి గారెలు అలా అనుకుంటారు కదా, అలా ఏమి రావండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నేను అందుకే ఎక్కువ అనుకోండి, ఒక కేజీ పప్పు అలా అనుకోండి, అప్పుడు గ్రైండర్లో వేస్తాను. కానీ ఇప్పుడైతే నేను ఒక 350 grams అట్లా వేసుంటాను. ఒక 2 సార్లు మిక్సీలో కొంచెం కొంచెంగా వేస్తే సరిపోతుంది. 2 ట్రిప్పులకి అయిపోద్ది అనమాట మిక్సీలో కనుక చేసుకుంటే. ఇంకా చట్నీ అయితే ముందు రోజు చేసింది పల్లి చట్నీ ఉంది, సో అదే పెట్టేశాను. సో పల్లి చట్నీ ఏంటి అంటే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే పక్క రోజుకి కూడా ఉంటుంది కదా, సో గారెల్లోకి బాగుంటుందని ఇంకా అదే, ఇంక వేరే ఏం చేయలేదు. కారం చేద్దాం అనుకున్నాను, ఉల్లి కారంతో గారెలకి బాగుంటుంది, అలాగే ఇంకా ఎగ్ ఫ్రైకి కూడా బాగుంటుంది కదా అనుకున్నాను. కాకపోతే ఇంకా పిల్లలు కారం ఉంటే ఇంకా పల్లి చట్నీ తినట్లేదు, అందుకే కారం చేయలేదు. ఇంక ఇక్కడేమో ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. వెల్లుల్లి గుడ్డు వేపుడు అనమాట. ఫస్ట్ అయితే ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి.
కట్ చేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్పారు. అంటే అప్పటికప్పటికే మనం తినేసేలా ఉంటే కట్ చేసి కూడా చేసుకోవచ్చు. అంటే ఇది లంచ్ బాక్స్‌లోకి కదా! సో, ఎగ్ స్మెల్ వస్తుంది అని చెప్పారు. అందుకని చెప్పి ఇంకా కట్ చేయకుండా ఎగ్‌కి ఘాట్లు పెట్టి చేస్తున్నాననమాట. సో, ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. కొంతమంది ఆనియన్స్ వేసుకోరండి. ఓన్లీ వెల్లుల్లి, కారం ఎక్కువ వేసి చేస్తారు. కాకపోతే నేను ఇవాళ కారం ఎక్కువ వేయట్లేదు కాబట్టి కొంచెం కలుపుకోవడానికి ఉండేలాగా ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు వెల్లుల్లి, అంటే నేను దంచి ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను కదా! వెల్లుల్లి పేస్ట్ అదొక స్పూన్ వేసాను. రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారం ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. నాకు చెప్తుంటే నోట్లో నీళ్ళొస్తున్నాయి మళ్ళీ. చాలా బావుంటది. నా ఫేవరెట్ అనమాట. కాకపోతే ఆ రోజు నేను తినను. ఎగ్గు అంటే నాన్ వెజ్ తినననమాట. సో, లక్షవారం గదా! అందుకని. కానీ నాకు మాత్రం చాలా ఇష్టం. రసంతో గానీ, ఏదైనా అంటే కొంచెం పప్పుచారు, రసము, సాంబారు, పప్పు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ గుడ్డు వేపుడు చాలా బావుంటది. రసం ఉన్నాయి. సో, రసంతోటి ఇంకా ఇలా ఎగ్ ఫ్రై అయితే చేసేసా అనమాట. వెల్లుల్లి గుడ్డు వేపుడు. అంతేనండి. సిమ్‌లో పెట్టేసి మంచిగా కలిపేసుకోవడమే. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ ఏసుకొని, ఇంకొంచెం కారం గూడా ఏసుకోవచ్చు. సో, అప్పుడేంటి అంటే మనం అన్నంతో కలుపుకోవడానికి కొంచెం ఆ మసాలా అదొస్తదనమాట. అంటే వెల్లుల్లి కారంలా ఉంటది కదా! కలుపుకొని తినేటప్పుడు చాలా బావుంటది. కాకపోతే పిల్లలు తినాలని నేనైతే కొంచెం తగ్గించి అయితే ఏసాను కారము అది. సో, అంతే. ఇదేమో మార్నింగ్ అనమాట. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి గారెలేసాను. అలాగే లంచ్ బాక్స్‌లోకి ఎగ్స్ పెట్టేసి రసం పెట్టేసాను. అందుకే అదంతా ఏం పెద్ద షూట్ చేయలేదు. సో, ఆ 2 రెసిపీస్ వరకే షూట్ చేశాను. ఆ తర్వాత ఇంట్లో పనులు అన్నీ చేసుకొని, ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని వీడియో అయితే ఎడిట్ చేసుకున్నాను అనమాట. ఎడిట్ చేసేసి కొంచెంసేపు పడుకున్నాను. ఇవాళ లక్షవారం ఏంటి అంటే మా వారికి స్పెషల్ క్లాస్ ఉంటది. సో, ఈవినింగ్ లేట్‌గా వస్తారు. పిల్లలకి మామూలుగా 6కి అయిపోతది కదా! మా వారికి 6:30 వరకు. సో, వాళ్ళొచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ 6:45, 7 అలా అయిపోద్దనమాట. సరే అని చెప్పేసి నేనేంటంటే సరే పాలు కాయకుండా పెట్టేశాను ఫ్రిడ్జ్‌లో. పాలు కాచేసి టీ పెట్టేసుకుందాం అని చెప్పి పడుకొని లేచాను కదా! మామూలుగా అయితే మా వారొచ్చే వరకు వెయిట్ చేస్తాను. కాకపోతే లేట్ అయిపోద్ది అని చెప్పి నేను తాగేద్దాంలే అని టీ అయితే పెట్టుకుంటా అన్నా అనమాట. కొంచెం హెడేక్ వస్తూ ఉంది అందుకని. తాగేసిన తర్వాత కొంచెం పని కూడా ఉంది. అంటే గిన్నెలు అవి కడగాలి. డిష్ వాషర్‌లో సామాన్లు అవన్నీ సర్దాలి. ఉదయం కడగాలి యాక్చువల్‌గా. కాకపోతే ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం వీడియో ఎడిటింగ్ పని ఉంది. సో, ఆ వీడియో ఎడిట్ చేస్తా కూర్చున్నాను. దానివల్ల నిద్ర వచ్చేసింది. అలా వీడియో అయింది, ఎడిటింగ్ అవుతూ ఉంది, నిద్ర వచ్చేసింది. సరే అని అలా పడుకున్నాను. పడుకోవడం అసలు నిద్ర పట్టట్లేదనమాట ఈ మధ్య. సో, అందుకని నిద్ర వచ్చినప్పుడే పడుకోవాలి అని చెప్పేసి మధ్యాహ్నం నిద్ర వచ్చింది కదా అని పడుకునేసాను. అన్నం కూడా తర్వాత తిందాంలే అన్నట్లుగా పడుకునేసాను అనమాట ముందు. లేచిన వెంటనే కొంచెం ఉంటుంది కదా, కొంచెం మంకుగా ఉంటుంది. సరే అని అప్పుడు టీ పెట్టేసుకుంటా ఉన్నాను. సో, ఇప్పుడు ఆ టైం ఎలాగో 3:30, 4 అలా అయిపోతుంది. సరే అని చెప్పి స్టవ్ మీద పాలు పెట్టేశాను. అలాగే టీ పెట్టేస్తా ఉన్నా. గిన్నెలు అయితే కడగాలి. కొన్ని పెద్ద గిన్నెలు ఉంటాయి కదా! సో, అవైతే కడగాలి. అయితే నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఎలా నువ్వు టైంకి అన్నీ చేసేస్తావు, ఇంట్లో పని చేసేస్తావు, టైంకి వీడియో అప్లోడ్ చేస్తావు, మీ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది, మళ్ళీ కొత్త కొత్త రెసిపీస్ చేస్తావు, అస్సలు మా వల్ల కావట్లేదు భారతి అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. ఏం లేదండి. మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం ఎన్ని గంటలకు లెగుస్తున్నాం, ఎన్ని గంటలకి పడుకుంటున్నాం, ఈ మధ్యలో మనకున్న టైంలో ఏమేం చేయాలి అని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో, నేను రేపు ఏం వ్లాగ్ చేయాలనుకుంటున్నాను, ఏం రెసిపీ చేయాలనుకుంటున్నాను, మార్నింగ్ వ్లాగ్ చేద్దామా, ఈవినింగ్ వ్లాగ్ చేద్దామా, ఇట్లా అనుకుంటాం కదా! సో, ఇట్లా అనుకున్నప్పుడు ఏంటి అంటే ముందు రోజే అనేసుకోవాలన్నమాట. సో, అప్పుడు నాకు మార్నింగ్ వ్లాగ్ ఉంది, మార్నింగ్ రెసిపీస్ మీతో షేర్ చేయాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లెగుస్తాను. సో, ఎలా వీడియో తీయాలి అనేది కూడా నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటాను. అంటే సౌండ్స్ రికార్డ్ చేద్దామా, లేకపోతే వద్దు నార్మల్‌గా చేసేద్దామా, అట్లా ముందుగానే అనుకోవాలన్నమాట. అంటే అదొక యూట్యూబ్ అనే కాదు, నేను ఏ పనైనా చెప్తున్నానండి. ఏ పనైనా సరే ముందుగా ప్లానింగ్ అనేది చాలా అవసరం. టైం అనేది నా మొబైల్‌లో
ప్రతి చిన్న దానికి కూడా నేను టైమర్ పెట్టుకుంటానండి. లేకపోతే మర్చిపోతూ ఉంటాననమాట. ఒక్కొక్కసారి ఇది కూడా చూడండి, ఇందాక అన్నాను కదా నిద్ర వచ్చేసింది పడుకున్నాను అని చెప్పి. సో, ఆ పడుకోవడానికి కూడా నేనేంటంటే ఈ టైం వరకు పడుకోవాలి, 3 వరకు పడుకోవాలి లేదా 3:30 వరకు అని చెప్పి యాక్చువల్‌గా 3 వరకు అలారం పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ అనిపించింది హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుకున్నాననమాట. సో, ఇంక లేచి ఫేస్ వాష్ చేసుకొని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అంతే, ఏ పనికైనా సరే టైం చాలా అవసరము. సో, టైంని గనుక మనం మేనేజ్ చేయాలి అంటే ఆ టైంని వేస్ట్ చేయకూడదనమాట. సో, అది అంతే, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. సో, ఇంక మా వాళ్ళు లేరు కదా, నేను ఒక్కదాన్నే టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను. నైట్ లంచ్‌లోకి డిన్నర్‌లోకి పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు, పకోడీ కర్రీ చేస్తా ఉన్నాను. సో, పప్పుచారు రెసిపీ షేర్ చేయమని చెప్పారండి. సో, నేను అది మర్చిపోయాను మీతో మాట్లాడుతూ. సో, కుక్కర్‌లో అయితే పప్పు అది పెట్టేసి టీ అయితే తాగేసాను. ఎందుకో ఒక్కదాన్నే టీ తాగాలి అంటే అంత ఇష్టం ఉండదు నాకు. తోడుంటే బావుంటది అంటాను. అసలు యాక్చువల్‌గా టీ అలవాటు చేసుకునింది కూడా ఇందుకే అనమాట. ఆ టీ టైమ్ అనేది ఉంటది కదా! సో, అలా కూర్చొని ఫ్యామిలీతో మాట్లాడుతూ రోజంతా ఏం జరిగింది అని తెలుసుకోవడానికి బావుంటదనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని తాగుతూ ఉంటాను. సో, అందుకే అలవాటు చేసుకున్నాను టీ కూడానా. ఇప్పుడు చూడండి, మామూలుగా స్కూల్ నుంచి రాగానే ఇంక వాళ్ళు వాళ్ళ వర్క్స్‌లో బిజీ అయిపోతారు. నేను మళ్ళీ నా వంట పనిలో బిజీ అయిపోతాను కదా! సో, అలా కాకుండా ఏదైనా స్నాక్స్ కానీ లేదా టీ కానీ ఇచ్చి అలా కొంతసేపు కూర్చొని నా యూట్యూబ్ గురించి, వాళ్ళ స్కూల్ గురించి అట్లా మాట్లాడుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒక 40 మినిట్స్ అలాగా టైం పాస్ చేస్తామనమాట. పిల్లలేమో ఆళ్ళ స్కూల్‌లో ఆళ్ళకేం జరిగింది, ఏంటి, గేమ్ ఎలా ఆడుతున్నారు, ఎలా చదువుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఇంక మా వారేమో తనవి ఏవైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే తను మాట్లాడతారు. సో, ప్రతి ఫ్యామిలీలో కూడా ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఒక చిన్న ఫ్యామిలీ టైం అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఇంక అన్నం తినేసిన తర్వాత ఇంక నిద్రపోవడమే. ఇంకేం మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. అందుకే ఇంకా ఖచ్చితంగా సాయంకాలం పూట మాత్రం ఇట్లా కొంచెం ఒక టీ టైం మాత్రం పెట్టుకుంటాము. కాకపోతే ఇంకా ఇవాళ వాళ్ళు రావడానికి లేట్ అవుతది కాబట్టి నేనే ఇంక త్వరగా టీ పెట్టేసుకొని తాగేసాను. స్నాక్స్ అయితే ఇంకేం చేయలేదు. వాళ్ళకైతే మాత్రం నేను పాప్‌కార్న్ చేసి పంపించేసా అనమాట. ఆ తర్వాత గారెలున్నాయి కదా! సో, గారెలు ఈవినింగ్ తినడానికి అవి అంతే. ఇంకా అందుకే స్నాక్స్ అయితే ఏం చేయలేదు. ఆ తర్వాత ఇంక ఈ గిన్నెలు కూడా మార్నింగ్ కడగలేదు. సో, నాకేంటి అంటే ముందు ఎడిటింగ్ వర్క్ అవ్వాలి. కొంచెం అలసిపోయాను. సో, అందుకే ఈ పనులన్నీ మళ్ళీ చేసుకుందాంలే అని చెప్పేసి సామాన్లన్నీ డిష్ వాషర్‌లో పెట్టాల్సినవి పెట్టేశాను. చేత్తో కడగాల్సినవి ఇంక ఇప్పుడు కడిగాననమాట. సో, కొంచెం పనులు, ఇంట్లో పనులు ఏంటి అంటే కొన్ని కొన్ని పనులు తర్వాత చేసుకున్నా పర్వాలేదులే అనే పనులుంటాయి కదా! అవేంటి అంటే మెయిన్‌గా బట్టలు మళ్ళీ మడత పెడదాంలే అని చైర్‌లో పెట్టేస్తాను. కానీ చైర్‌లోనే పెడతాను. మొత్తం అంతా బెడ్ మీద అట్లా ఎక్కడంటే అక్కడ బట్టలు ఉండవనమాట. ఒక చైర్‌లో ఖచ్చితంగా బట్టలన్నీ ఓ పక్కకు పెట్టేస్తాను. బెడ్స్ నీట్‌గా సర్దేస్తాను. మార్నింగ్ అంటే స్కూల్‌కి వెళ్ళిన వెంటనే ఇంట్లో పని ఎక్కడ పని అక్కడ చేసేస్తే ఏంటంటే ఇల్లు చూడడానికి నీట్‌గా ఉంటది కదా! ఆ తర్వాత ఏదైనా కొన్ని పనులు పక్కన పెట్టాను అంటే బట్టలు పక్కన పెడతాను. గిన్నెలు ఏమైనా కడగాల్సినవి ఉంటే ఇట్లా ఈవినింగ్ టైంలో అట్లా కడిగేస్తా అనమాట. సో, టీ తాగేసిన తర్వాత గిన్నెలుంటే కడిగేసాను. ఈ లోపల మా వాళ్ళైతే రానే వచ్చేసారు. ఇంక మా వాళ్ళు రాగానే ఫస్ట్ అడిగేది ఏంటి అంటే, "అమ్మ ఏం చేసావు? ఏం స్పెషల్ చేసావు?" అని అడుగుతారు. ఇవాళ నేనేం చేయలేదురా అని చెప్పాను. అంటే ఇంకా ఆకలేస్తుందమ్మా అన్నారు. వాళ్ళకేంటి అంటే కొంచెం బాగా ఆడుతున్నారు కదా! విష్ణు అయితే ఎగిరి ఎగిరి బాలేస్తున్నాడంట. సో, వాళ్ళ డ్యాడీ అయితే మురిసిపోతా ఉన్నారు. అంటే లక్కీకి బాగొచ్చు. విష్ణు కన్నా లక్కీకి బాగొచ్చు. ఇప్పుడిప్పుడు విష్ణు నేర్చుకుంటున్నాడు బాస్కెట్ బాలు. సో, వాడేంటి అంటే హైట్ కదా! అది అందదు వాడికి. ఎగిరి బాలేస్తా ఉన్నాడంట. సో, అది చూసుకొని వాళ్ళ డ్యాడీ మురిసిపోతా ఉన్నాడు. గేమ్ బాగా ఆడుతా ఉన్నారు పిల్లలిద్దరు అని చెప్పి. సో, వాళ్ళకేంటి అంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ పెట్టి అలసిపోతా ఉన్నారు అని చెప్పి. కానీ అంటారండి, వాళ్ళేంటి అంటే ఏదైనా ఈ లడ్డూ రెసిపీస్ ఇలాంటివి చేస్తుంటే ఏంటంటే 2 డేస్‌కి మించి తినట్లేదు. ప్రతి 2 డేస్‌కి ఒక కొత్త రెసిపీ అంటే నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలా అని చెప్పి. సరే అని ఇంకా పాలిచ్చేస్తాను అని చెప్పంటే సరే అన్నారు. ఇంకా బూస్ట్ కలిపి పాలిచ్చేస్తున్నా. యాక్చువల్‌గా ఈ పాలు ఏంటి అంటే రోజు ఈవినింగ్ పాలు తాగట్లేదు. మార్నింగ్ పూట డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నాను కదా! సో, ఆ పాలు ఏంటి అంటే కాచి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే
మీగడ వచ్చేస్తుంది. సో ఆ మీగడ తీసేసి ఆ చిల్డ్ పాలు ఉంటాయి కదా, చల్లటి పాలతోటి డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేసి ఇస్తాను అనమాట. కానీ ఇంక ఇవాళ ఆకలేస్తుంది అన్నారని ఇంక బూస్ట్ కలిపి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంక మా వారికి కూడా టీ ఇచ్చేసాను. అయితే పకోడీ తెమ్మని చెప్పాను. పప్పుచారు చేస్తున్నాను కదా, సో పప్పుచారులోకి పకోడీ బాగుంటుంది యాక్చువల్గా. ఇది మెత్తని పకోడీ, నేనే మెత్తని పకోడీ చేసి దాంతో కర్రీ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఇంకా మళ్ళీ అంతే ఉందిలే, కొంచెమే కదా, కొంచెం కర్రీ కోసం మళ్ళీ చేయడం ఎందుకులే పకోడీ అని చెప్పేసి తెమ్మని చెప్పాను. సో అదైతే మాత్రం పప్పుచారుతోటి పకోడీ కర్రీ చాలా బాగుంటుందండి. సో దానికోసం ఒక ఆనియన్ అయితే ఇంకా చాపర్లో వేసేసి ఇలా చాప్ చేసేసుకున్నాను. ఆనియన్ అయితే వేగుతూ ఉంటుంది. ఇది వేగే లోపల పప్పుచారు కోసం కూడా కందిపప్పు అది ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా. సో యాక్చువల్గా పప్పుచారు రెసిపీ అడిగారు. ఏంటంటేనండి, ఇక్కడ నేను ఒక టీ తాగేవి ఆ పక్కన స్టీల్వి కనిపిస్తున్నాయి కదా గ్లాసులు, అవి 100 grams అనమాట ఒక గ్లాసు. సో నేను దాంతో 2 glasses పప్పు వేసాను. 2 glasses పప్పుకి ఒక 2 పెద్ద టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేసేసి మెత్తగా ఇలాగా ఉడికించుకొని మిక్సీ చేసుకుంటాను అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి పప్పుచారు చాలా చిక్కగా నీట్గా వస్తుందండి. ఇదివరకు కూడా చాలాసార్లు చూపించాను, మళ్ళీ అడిగారని ఒకసారి చెప్తున్నాను చూడండి. సో పప్పు ఉడికిన తర్వాత మిక్సీ చేసేసుకొని అందులో జస్ట్ కొంచెమే కారం ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి. పసుపు, ఉప్పు, కొంచెం కారము, అలాగే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చింతపండు రసం అయితే తీసుకున్నాను. పలచగా రసం తీసుకొని అది కూడా వేసేసాను. ఆ తర్వాత డీప్ ఫ్రీజర్లో పెట్టిన ములక్కాడలు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ములక్కాడలు ఎన్ని రోజులైనా పాడవవు. మనకి అన్సీజన్లో కూడా ములక్కాడలు అనేవి బాగా దొరుకుతాయి అన్నమాట. అదే బాగా ఫ్రెష్గా బాగుంటాయి, మనం ఇలా కర్రీస్లో వేసుకోవచ్చు. సో ములక్కాడలు కూడా వేసేసి పప్పుచారుని మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. పప్పుచారు బాగా తెరిలితేనే అది టేస్ట్ బాగుంటుంది కదా. సో అదైతే బాగా ఉడకాలి. ఆ తర్వాత పోపు పెట్టుకోవడమే. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయాయి. అందులో అయితే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి టమాటో కెచప్ అండి. ఒకవేళ మీ దగ్గర టమాటో కెచప్ లేదు అనుకుంటే ఒక టమాటోని మిక్సీ చేసి కొంచెం పంచదార వేసి అదైతే వేయండి. సో నేను టమాటోస్ నా దగ్గర గట్టిగా ఉన్నాయి, అందుకని చెప్పేసి టమాటో కెచప్ వేసాను. కానీ చాలా బాగా వచ్చిందండి టమాటో కెచప్ వేయడం వల్ల. సో మీ దగ్గర ఉంటే టమాటో కెచప్ వేయండి, లేదు అనుకుంటే టమాటోసే వేసుకోవచ్చు. కొంచెం పంచదార అయితే వేయండి. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి ఆ వాటర్ అంతా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం అయితే చేసి పెట్టుకున్న పకోడీ లేదా బయట నుంచి తెచ్చి పెట్టుకున్న పకోడీ, నేనైతే బయట నుంచే తెప్పించాను చూసారు కదా. సో ఆ పకోడీని అయితే ఇలా వేసేసాను. దీంతోపాటు కొంచెం మిల్ మేకర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మిల్ మేకర్ వేద్దాం అనుకున్నాను కానీ లాస్ట్లో చూసుకున్నాను లేదని, సో అందుకే వేయలేదు. సో అంతేనండి, మనకి పప్పుచారు తోటి నాన్ వెజ్ లాగా ఉంటుంది. విష్ణు ఏం చెప్పాడంటే పొటాటో ఫ్రై లాగా ఉందమ్మా అని చెప్పాడనమాట. సో మూత పెట్టేసాం కదా, ఇదంతా దగ్గరగా అయిపోయే వరకు ఉంచేస్తే మనకి పకోడీ ఇగురు రెడీ అయిపోతుంది. ఈ లోపల ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. పప్పు మీద ఆ పైన ఉన్న నురగంతా చూడండి, పప్పు మీద బాగా నురగ వచ్చింది కదా, సో అదంతా తీసేస్తే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పారు. సో అందుకే నేను ఆ పైన ఉన్న తేటంతా తీసేసా, ఆ నురగంతా తీసేసా అనమాట. సో ఇప్పుడు అందులో కొంచెం ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు కంపల్సరీ, కొన్ని మెంతులు. ఆ పోపు దేనికైనా సరే పోపు చాలా అవసరం అండి. పోపు బాగుంటేనే ఆ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అందుకే కొంచెం పోపు బాగా పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూను దంచుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కాకపోతే ఇంగు లేదు. సో పోపు అంతా మంచిగా వేగిన తర్వాత వేడి వేడి పోపుని వేడిగా మరుగుతున్న పప్పుచారులో వేసేస్తే చాలా బాగుంటుంది. మెయిన్గా ఆ పోపు వల్లనే పప్పుచారుకి మంచి ఫ్లేవర్. చూడండి పప్పుచారు ఎంత బాగా మరిగిందో, మరిగి మంచి కలర్ వచ్చింది కదా. సో అందులో మనం వేసిన కారం అనేది కొంచెమే వేయాలి, జస్ట్ కలర్ కోసం మాత్రమే కారము, పసుపు, ఉప్పు అంతే అనమాట. సో పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. పలచగా ములక్కాడ పప్పుచారు చాలా బాగుంటుందండి. ఆ తర్వాత దాంట్లోకి మంచి కాంబినేషన్ అనమాట ఇది. ఒకసారి ఈ పకోడీ ఇగురు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడైనా చేసినప్పుడు మిగులుతుంది కదా, సో అప్పుడు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ అయితే. సో అదే అనమాట ఇంక ఇవాళ రెసిపీస్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ రేపటి రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.